నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మౌలిక వసతుల కల్పనతో పాటు కడప నగరాభివృద్ధి లక్ష్యంగా పనుల నిర్వహణ. పుట్లంపల్లి చెరువు కట్ట అప్రోచ్ రోడ్డు పనుల భూమి పూజలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల వెల్లడి. వైసీపీ అధినేత మావిగం పేరుతో ప్రజలను తప్పుదో పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ జగన్ తీరుపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మండిపాటు. కడపలో టిప్పు సుల్తాన్ పేరు గాని విగ్రహ ఏర్పాటు ఆలోచన గాని సత్వరమే ఉపసంహరించుకోవాలి. ఆందోళన కార్యక్రమంలో బీజేపీ, వీహెచ్పీ నాయకుల డిమాండ్. ప్రజల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పిస్తూ నాణ్యతగా చేపట్టేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. కడప నగర పరిధిలోని పుట్లంపల్లి చెరువు కట్ట రోడ్డు పనులకు మాధవిరెడ్డి, శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరం 15వ డివిజన్ పరిధిలోని పుట్లంపల్లి చెరువు కట్ట వద్ద 1.35 కోట్ల అంచనా వ్యయంతో 2.5 కిలోమీటర్ల రోడ్డు పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పుట్లంపల్లి గ్రామానికి అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఈ విషయంగా స్థానికుల సమస్యను తమ దృష్టికి తేవడంతో ఇరిగేషన్ నిధులు సమీకరించుకుని అప్రోచ్ రోడ్డు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామ ప్రజల రాకపోకలతో పాటు స్థానికులు వాకింగ్ చేసేందుకు కూడా ఈ రోడ్డు ఎంతగానో అనుకూలంగా ఉంటుందన్నారు. రాబోయే కాలంలో ఇలాంటి అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు సమీపంలోని పకీరుపల్లె చెరువు అభివృద్ధిపై దృష్టి సారించడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో ఈ చెరువు అభివృద్ధి విషయంగా కూడా తగిన చర్యలు కొనసాగుతాయని ఆమె తెలిపారు. కడప నగరాభివృద్ధి పరమావధిగా చేసుకుని ముందుకు సాగుతున్నట్లు వారు వెలువరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. పడతారులే పళ్ళు అది తీపోయా కొబ్బరి ఏం కాదు, వాస్తే సరేలే చైర్మన్ కొట్టాల ముందు. చైర్మన్ కాదు, ఈరోజు కడపలో పుట్లంపల్లి దగ్గర పుట్లంపల్లి చెరువు బండి మీద పుట్లంపల్లి గ్రామానికి అప్రోచ్ రోడ్డు కోసము 1,35,00,000 రూపాయలతో 2.2 కిలోమీటర్ల యొక్క రోడ్డు కోసము ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 50-60 సంవత్సరాల నుంచి పుట్లంపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఒక అప్రోచ్ రోడ్ లేకోకుండా వదిలేసినారు. గ్రామం నుంచి పెద్ద ఎత్తున గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ళు స్థానికులు వచ్చి చెప్పడము, దాని మీద ఆర్ఎన్బి నిధులు కదమ్మా, ఇరిగేషన్, ఈ బండి మీద వేసే రోడ్డుకి ఇరిగేషన్ దగ్గర నుంచి నిధులు సమీకరించుకొని ఇక్కడి నుంచి పుట్లంపల్లికి ఒక అప్రోచ్ రోడ్డు దాదాపు 1,30,00,000తో ఇప్పుడు భూమి పూజ జరిగింది. తొందరలో ఈ వర్క్ కూడా అయిపోతుంది. పుట్లంపల్లి వాళ్ళు ఈ పక్కకి రిమ్స్కి కానీ ఎక్కడికైనా పోవాలంటే ఈ రోడ్డు మీద తొందరగా వెళ్ళిపోవచ్చు. అలాగనే స్థానికులు కూడా వాకింగ్ చేయడానికి కూడా దాదాపు 2.2 కిలోమీటర్లు మహిళలు కానీ ఎవరైనా కానీ ప్రజలు వాకింగ్ చేయడానికి కూడా బాగుంటుంది. దానికి కూడా మేము ఆలోచించినాము. ప్రజల ఆరోగ్యమే మనం ముఖ్యంగా తీసుకొని పోవాలా భవిష్యత్తులో అని చెప్పేసి రాబో కాలంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చెరువులను కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి సంబంధంగా కూడా మీరు ఈ మధ్యనే చూసింటారు, పక్కిరిపల్లి చెరువు కూడా చాలా అధ్వానంగా తయారంటే దాన్ని కూడా క్లీన్ చేయించినాము మొన్ననే కార్పొరేషన్ చెప్పేసి. దాన్ని కూడా ఆధునీకరణ చేసేసి
పక్కిరిపల్ల చెరువును కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడము, ఆ పక్కన పరిసరాలు శుభ్రం చేసేసి దాన్ని కూడా సుందరీకరణ చేయడం అనే ఆలోచనతో ముందుకు ఆలోచిస్తున్నాము. ఫండ్స్ ఒకటే ప్రాబ్లము, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈ విధంగా కడపలో అభివృద్ధి కార్యక్రమాలే మెయిన్ ఎజెండాగా ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కడప నియోజకవర్గంలో గత 20 ఏళ్ళుగా జరగనటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఈరోజు రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు గెలిచిన వెంటనే కడప నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ అభివృద్ధికి నోచుకున్నటువంటి అన్ని ఏరియాలను ప్రత్యేకంగా దృష్టి సారించి ఈరోజు అందులో భాగంగా పుట్లంపల్లె గ్రామానికి 1,35,00,000తో ఇరిగేషన్ వారితో బీటీ రోడ్డు వేయడం జరుగుతున్నది. ఇదే కాకుండా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ కట్ట కూడా చాలా 3 మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి కట్టను 7 మీటర్లుగా పొడిగించి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆయన యొక్క ఆలోచనతో ఇది భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ ఇది ఒక వెడల్పుగా ఉండాలని చెప్పి ఆయన చేసినటువంటి అభివృద్ధి 7 మీటర్లు పెట్టి ఈరోజు దీనిపైన బీటీ రోడ్డు వేయడం, ఈ పుట్లంపల్లె గ్రామవాసిగా ఈ డివిజన్ ఇన్ఛార్జిగా మా డివిజన్కి దాదాపు 4 కోట్ల రూపాయలు మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చారంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో ఇది ఒక మొదటిగా రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం ఓరలేక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదో పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారన్నారు. రాజధాని అమరావతిలో పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేయడం, ప్రజలను తప్పుతో పట్టించడమే జగన్ లక్ష్యమన్నారు. 2019 నుంచి 2024 దాకా జగన్ కు మావిగన్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ఆయన తన పాలనలో 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి ఇప్పుడు మళ్లీ మావిగన్ అంటూ కొత్త మోసానికి తెరతీశారన్నారు. సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్తో మావిగన్ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మహిళలపై దాడులు అరికట్టేందుకు ఈగిల్ టీం పనిచేస్తుందన్నారు. కడప జిల్లాలో జమ్మలమడుగు ప్రాంతం ట్రెండింగ్గా మారనుందన్నారు. జమ్మలమడుగు పరిధిలో గండికోట స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొనసాగుతుందని, రాబోయే 2-3 నెలల్లో స్టీల్ ప్లాంట్ అందుబాటులోకి రానున్నట్లు అని చెప్పారు. టీడీపీ హయాంలో కడప జిల్లాలో పోలీసు, రెవెన్యూ వ్యవస్థ గాడిలో పడిందన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి రాజీనామా విషయంలో స్థానికంగా టీడీపీ, బీజేపీ మధ్య ఎలాంటి గ్యాప్ లేవని ఈ సందర్భంగా చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే ఆది వ్యవహారంలో సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని, త్వరలోని అన్ని అంశాలను సర్దుకుంటాయని భూపేష్ రెడ్డి తెలియజేశారు. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, మావిగన్ అనే టాపిక్ మన ఆంధ్ర పాలిటిక్స్లో మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అయిందో అప్పటి నుంచి ఒక కొత్త నినాదం మావిగన్ అని తీసుకోవడం జరిగింది. మేము వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల్ని కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ డైరెక్ట్గా ప్రశ్నించేది ఏంటంటే 1924 మధ్యలో లేకపోతే 19 కంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను తాడేపల్లిలోనే, అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటాను, నేను అక్కడనే రాజధానిని కొనసాగిస్తానని చెప్పి 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు సేకరించాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, 19లో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని 3 ముక్కలాటని ఒక కొత్త నినాదం తీసుకోవడం. ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసింది ఒక సుస్థిరమైన పాలన సాగించాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అంటే ఆ రోజు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నిరంకుశ పాలన, నేను ఏం చెప్తే అది జరగాల, ఒక రాక్షస పాలన,
ఈ విధంగా 19 నుంచి 24 వరకు పూర్తిగా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో మన ఆంధ్రప్రదేశ్ని నెట్టడం, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. జరిగింది ఒకటి మైలవరంలో జరిగిన, లేదా ఒక చిత్తూరు జిల్లాలో జరిగిన, ఒక సైడ్ రాజమండ్రిలో జరిగిన, తక్షణమే కొన్ని ఇమ్మీడియట్ యాక్షన్స్ భయం ఉండాలా, ఇటువంటి చర్యలు చేపడితే అనే ఉద్దేశంతో సీరియస్గా తీసుకోవడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇటువంటి విషయాలలో బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడ జరిగినా తప్పే, కానీ ఇవి రిపీటెడ్ కాకుండా కౌన్సిలింగ్ స్కూల్ ఏజ్లో నుంచే ఇటువంటి ఏదన్నా చర్యలు తీసుకొని కౌన్సిలింగ్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద చెప్పాలనేది కూడా నారా లోకేష్ బాబు గారు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలా. ఇది ఒక మనందరి బాధ్యత కూడా, ప్రతిపక్షము అధికార పక్షము మీడియా వాళ్ళది. ఎందుకంటే మహిళలు చిన్నప్పటి నుంచి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయం దగ్గర నుంచి కూడా పూర్తిగా నేర్పిస్తే ఒక అవగాహన ఉంటుంది. ఇది ప్రజలందరూ చేపట్టాల్సిన బాధ్యత. గవర్నమెంట్ మరీ సీరియస్గా తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్కు టిప్పు సుల్తాన్ పేరుగాని విగ్రహ ఏర్పాటు ఆలోచన గాని సత్వరమే ఉపసంహరించుకోవాలని బీజేపీ నాయకులతో పాటు వీహెచ్పీ నాయకులు డిమాండ్ చేశారు. మహావీర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు కలెక్టరేట్కు చేరుకున్నారు. అనంతరం పోలీసులు అడ్డుకున్న గేట్లు తోసుకుని కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ కడప నగరపాలక సంస్థ పాలకవర్గం చిట్ట చివరి సమావేశంలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటు చేయాలని తీర్మానించిందన్నారు. ఈ అంశాన్ని బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, హిందూ సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయన్నారు. భారతీయ మాన ప్రాణాలు తీసిన టిప్పు సుల్తాన్ అత్యంత క్రూరమైన వ్యక్తి అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై దాడి చేయడంతో పాటు దేశంలోని విద్యా, వైద్యాలయాలు, ఇతర ఆలయాలను కూల్చారన్నారు. ఇలాంటి వ్యక్తిని దేశభక్తుడిగా చిత్రీకరించడం సరికాదన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన దేశభక్తి గల ముస్లిం ప్రముఖులు ఎంతో మంది ఉన్నారని, వారి విగ్రహాలను పెడితే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. కానీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై దాడి చేసిన వ్యక్తి పేరు, విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతాయని వారు హెచ్చరించారు. ఓట్ల కోసం ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయకుండా కుల మతాలకు అతీతంగా మేలు చేయాలని, నగరాభివృద్ధికి పాటుపడి కడప నగరవాసుల అభిమానాన్ని పొందాలని వారు సూచించారు. అలా కాకుండా శాంతి భద్రతల సమస్య తలెత్తితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వారు హెచ్చరించారు. ఈ మధ్య కడప నగర కార్పొరేషన్ చిట్ట చివరి జనరల్ బాడీ మీటింగ్లో టిప్పు సుల్తాన్ యొక్క సర్కిల్ ఏర్పాటు చేయాలని వైసీపీ పాలకవర్గ సభ్యులైనటువంటి కార్పొరేటర్లందరూ తీర్మానించడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి పార్టీలైనటువంటి తెలుగుదేశము, జనసేన అందరూ మరియు హిందూ సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. దీనికి కారణం ఒకటే, టిప్పు సుల్తాన్ ఎవడు? భారతీయ మహిళల యొక్క మాన ప్రాణాలను తీసినటువంటి అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తి, భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేసినటువంటి వ్యక్తి, భారతదేశంలోని అనేక విద్యాలయాలను, వైద్యాలయాలను మరియు గుళ్ళను, దేవాలయాలను అన్నింటినీ కూల్చినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి దేశభక్తుడా? దేశభక్తులు అంటే ఎవరు? దేశానికి సేవ చేసినటువంటి అబ్దుల్ కలాం గారిని పెట్టండి, ఇంకా కొంతమంది దేశం కోసము, స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వ్యక్తులు, ముస్లిం వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరిది అయినా పెట్టండి, తప్పు లేదు. కానీ భారతదేశం మీద, భారతదేశ సార్వభౌమాధికారం మీద, భారతీయ యొక్క సంస్కృతి సంప్రదాయాల మీద దాడి చేసినటువంటి వ్యక్తి యొక్క పేరు కానీ, అతని యొక్క స్టాచ్యూ కానీ, విగ్రహం కానీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కడప నగరము, హిందూ సంఘాలందరూ, కడప జిల్లా నుంచి అందరూ తరలి వస్తారని చెప్తున్నాను. దీనికి ఒకటే చెబుతున్నాము, వైసీపీ పాలక వర్గానికైనా ఎవరైనా సరే, మీరు ఓట్ల కోసం నానా సంకలనం నాకాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చేయండి, అందరి కులాలను, మతాలను సమానంగా చూడండి. అంతేకాని దేశానికి ద్రోహం చేసినటువంటి, దేశ సంస్కృతి సాంప్రదాయాలకు తూట్లు పడిచినటువంటి వ్యక్తి యొక్క విగ్రహాలను పెట్టి కేవలం మత ఛాందసవాదులు, ఉగ్రవాదులకు నువ్వు ప్రోత్సాహం కల్పిస్తున్నట్టే. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. హిందూ సంఘాలు అందరూ కూడా ఏకతాటిపై వస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి సహించదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎవరి మీద అయినా సరే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని తెలియజేస్తున్నాను. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకోసం ముందుకు వచ్చిన శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వాహకులను అభినందిస్తున్నామని ట్రాఫిక్ సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఎరుముకపల్లిలో గల శుభమస్తు షాపింగ్ మాల్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ట్రాఫిక్ సిఐ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ప్రజల విశేష ఆదరాభిమానాలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వాహకులు అటు వ్యాపారంతో పాటు ఇటు సేవా కార్యక్రమాలతో సమాజానికి తమ వంతుగా తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే రక్తదాన శిబిరాలు మొదలుకొని ఇతర కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావడం జరిగిందని, ప్రస్తుతం పెరిగిన ఎండల కారణంగా ప్రజల సౌకర్యార్థం 50 రోజుల పాటు మజ్జిగ చలివేంద్రాన్ని అందుబాటులోకి తేవడం మరింత సంతోషకరమన్నారు. నాణ్యమైన దుస్తులు మొదలుకొని ఇతర వస్తు సామగ్రిపై ప్రత్యేకంగా డిస్కౌంట్ ఇవ్వడాన్ని శుభమస్తు ప్రత్యేకత అన్నారు. ప్రజలు వీరి సామాజిక సేవలను సద్వినియోగం చేసుకుని వారి వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం షాపింగ్ మాల్ ప్రతినిధులు తాము అమలు చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ వెంకటరమణ, సాయి ప్రసాద్తో పాటు సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు శుభమస్తు వాళ్ళు సేవా కార్యక్రమంలో భాగంగా మజ్జిగ చలివేంద్రము ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రం దాదాపు 50 రోజులు ఉంటుంది. అంతేకాకుండా శుభమస్తు వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంపు మాకు అడిగిన వెంటనే దాదాపు 30 స్టాపుల దాకా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా శుభమస్తులో మంచి రకాల బట్టలు, మంచి డిస్కౌంట్ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ వద్ద మజ్జిగ చలివేంద్రం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. కడప ప్రజలు అందరూ వచ్చి కడప మజ్జిగ చల్లగా తాగేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ గారు, ఓనర్ గారు ఇలాంటి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేశాము, ఈరోజు మజ్జిగ చలివేంద్రం కార్యక్రమం చేశాము. మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ అండి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని సభాభవనం సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అర్జీదారులు వారి సమస్యల పరిష్కార నిమిత్తం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు సమర్పిస్తారని, వాటికి నాణ్యమైన సంతృప్తికర స్థాయిలో పరిష్కారం చూపే విషయంలో శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్వహిస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి తీసుకున్న వెళ్లి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. జిల్లా అధికారులు వారికి అందిన అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించి సమీక్ష చేయాలని ఈ సందర్భంగా సూచించారు. రస్తాన్ని మూసేస్తున్నారు సార్. టికెట్ ల్యాండ్ సార్, అది గయాలి ల్యాండ్ సార్. ఎవరు మూసేసారు సార్? రెడీ చేశాను సార్. మాట్లాడారు కదా. కడప జిల్లాలో చిత్రీకరించుకుని విడుదలైన డైమండ్ డెకాయిడ్ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఈ సినిమాను మరింత ఆశీర్వాదం అందించాలని కోరుకుంటున్నట్లు సినీ యూనిట్ సభ్యులు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైమండ్ డెకాయిడ్ సినీ బృందం మాట్లాడింది. ఈ నెల 10వ తేదీన డైమండ్ డెకాయిడ్ విడుదలై విజయవంతంగా నడుస్తోందన్నారు. చిత్రంలోని నటీనటుల నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. అందరూ తమ వంతుగా తోడ్పాటు అందించడం ద్వారా సినిమా ఘన విజయం దిశగా దూసుకెళ్తోందన్నారు. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో 70 థియేటర్లకు పైగా ఈ సినిమాను విడుదల చేయడం జరిగిందని, అన్ని చోట్ల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. 2023 డిసెంబర్లో ప్రారంభించిన ఈ సినిమాను కడప జిల్లా చరిత్రలోని పూర్తిగా 60 లొకేషన్లలో 43 రోజులు చిత్రీకరణ చేసి పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంతటి ఘన విజయం చేకూర్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో కూడా ప్రేక్షకులు తమను ఆదరించాలని, మరిన్ని మంచి సినిమాలు చేసేందుకు కృషి చేస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైమండ్ డెకాయిడ్ సినీ బృందం సభ్యులు సూర్య యాదవ్తో పాటు ఇతర టెక్నీషియన్లు, సినిమాకు చెందిన వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. సో నా పేరు సూర్యాజీ యాదవ్.
నేను కడప వాస్తవ్యుడిని. సో కడపలో ఎన్జిఓ కాలనీలో ఉంటాను. ఇక్కడ నేను కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా మా నిర్మాత గారికి మా ఫ్రెండు ప్లస్ హీరో గారు పార్థగోపాల్ గారు ఒక కథ చెప్పడం జరిగిందండి. ఒక 10 years నుంచి మేము సినిమా చేయాలనుకుని మేము తాపత్రయపడుతూ వస్తున్నాము. సో ఫైనల్గా ఒక కథ చేసాము. పార్థగోపాల్ గారు నిర్మాత గారు యాక్సెప్ట్ చేశారు. సో స్టార్ట్ చేసామండి. 2023లో స్టార్ట్ చేసాం. ఎండింగ్లో డిసెంబర్లో స్టార్ట్ చేసాం. సో ఫైనల్గా దీనికి డెకైట్ అనేది టైటిల్ పెట్టామండి. సో సినిమా కథ ఆ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత డెకైట్ అనే టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింది. సో ఏం చేయాలని చాలా మదనపడుతూ ఫైనల్గా డైమండ్ డెకైట్ అనేది యాడ్ చేయడం. సో ఫైనల్గా ఈ April 10th మా డెకైట్ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. డైమండ్ డెకైట్ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు 3 సినిమాలు సార్ ఇందాక చెప్పినట్టు 3 సినిమాలు రిలీజ్ అయితే అందులో 3.5 రేటింగ్తో ఉందండి. మన కడప జిల్లాలోనే పూర్తిగా 60 లొకేషన్లలో తీసిన మొట్టమొదటి తెలుగు సినిమాగా చెప్పొచ్చు. ఒక కడప జిల్లా చరిత్రలోనే ఇది మొట్టమొదటి అండి. మనం గర్వంగా చెప్పుకోవచ్చు కడప జిల్లా వాసులుగా. ఈ సినిమా చరిత్రలోనే మన రాయలసీమలో కడప జిల్లాలోనే పూర్తిగా ఎటువంటి బయటికి వెళ్లకుండా 60 లొకేషన్స్లో చేయడం జరిగింది. 43 రోజుల్లో కంప్లీట్ చేసామండి ఈ సినిమాను. చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మీకు మీడియా సోదరులకు ఈ సినిమాను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఈరోజు సక్సెస్ మీట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మా సినిమాను. దాదాపు 70+ థియేటర్లో మన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగిందండి. డైమండ్ డెకైట్ అండి. ఈ మూవీ మొన్న అంటే April 10 3 సినిమాలు ఆ రోజు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో డైమండ్ డెకైట్ LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అది 3 చేశారు. వాటిల్లో ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్గా మన మూవీ హిట్ కావడం జరిగిందండి. అది నేను ఏదో నా సినిమాని ఇలా చెప్పలేదు. ఒక్కసారి నిన్న మేము మా ముద్దనూరు థియేటర్లో చూస్తే, అంటే మా ముద్దనూరు అంటే ఆ థియేటర్ యాజమాన్యం వచ్చి మాకు ఒక ర్యాలీని నిర్వహించి ఒక పెద్ద ఎత్తున సక్సెస్ చేసి, అంటే వాళ్ళు ఒక థియేటర్ యాజమాన్యం ఎప్పుడే కానీ రారండి వాస్తవంగా. చేస్తే నా ఫ్రెండ్స్ నా బంధువులు వీళ్ళు చేస్తారు, కానీ ఒక థియేటర్ యాజమాన్యమే వచ్చి అంత సక్సెస్ ర్యాలీని నిర్వహించారంటే కేవలము ఆ సినిమా యొక్క సక్సెస్, ఇంకా వేరే ఏమీ కాదు. సినిమాలో ఆ ఎమోషన్లు అంత నీట్గా పండాయండి. అది లేని పక్షాన ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చేసి మీరు రండి అంటే అభిమానం ఎవరికి రాదండి. కేవలము సినిమా చూసి సినిమా నచ్చి 100 మంది వచ్చి ఫోటోలు దిగడం ఏంటి చాలా ఒక ఎగ్జైట్ అండి. అది నేను నా జీవితంలో ఇది ఒక మైలురాయండి. ఇది నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ అయిన మొట్టమొదటగా ఈ డైమండ్ డెకైట్ యొక్క సెలబ్రేషన్. ఎందుకంటే కారణం ఇదే. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చేసి ఆదరణ ఇంతగా ఇస్తారని మేము అసలు ఊహించలేదండి. కడప నగర పరిధిలోని ఎర్రముకపల్లె విశ్వనాథపురం రైల్వే బ్రిడ్జి సమస్యను సత్వరమే పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు వెనుకాడేది లేదని నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, మాజీ కార్పొరేటర్లు హెచ్చరించారు. ఈ మేరకు వారు నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్రను కలిసి సమస్య తీవ్రతను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎర్రముకపల్లె విశ్వనాథపురం రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయించేలా ఈ ఏడాది February 10న జరిగిన నగరపాలక సర్వసభ్య సమావేశంలో పాలకవర్గం తీర్మానం చేసిందన్నారు. కార్పొరేషన్ నుంచి నిధుల మంజూరుకు సిద్ధం కాగా నిధుల కోసం CDMAకి రాసినప్పుడు వారు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకునే సమయంలో ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తుందని తెలియజేశారన్నారు. అయితే ఈ తతంగం జరిగి 2 నెలలు కావస్తున్నా అటు కార్పొరేషన్ గానీ ఇటు ప్రభుత్వం గానీ నిధులు విడుదల చేసిన పాపాన పోలేదన్నారు. ఈ మార్గంలో ప్రతినిత్యం 30,000 మంది రాకపోకలు సాగిస్తున్నారని తెలియజేస్తూ కమిషనర్ను కలిసినా ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారని, చాలా క్లిష్టమైన సమస్యగా ఉన్న రైల్వే బ్రిడ్జి ప్రజల పక్షాన తాము డిమాండ్ చేస్తున్నట్లు వారు వివరించారు. అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ద్వారా కలెక్టర్ను సైతం కలిసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇప్పటికైనా అటు ప్రభుత్వం ఇటు కార్పొరేషన్ అధికారులు కల్పించుకుని వెంటనే నిధులు విడుదల చేసి పనులు చేపట్టకపోతే ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.
జేసీ మేడం చెప్పింది తీసుకుని వెళ్ళింది. మీరు కాదు స్టేట్ ఈసీ జరిగినప్పుడు సీసీ వెళ్ళినప్పుడు జరిగాను. డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది, ల్యాండ్ ఎక్వైర్ అది కూడా జనరల్ ఫండ్స్ కాకుండా గవర్నమెంట్ ఇస్తానన్నారు కదా, ఆ డబ్బులతో చేద్దాం. మీరు అడిగేది సమస్య తీరిపోతుంది, తగ్గిపోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు అలాగే వైసీపీ నాయకులందరితో కలిసి ఎర్రమొక్కపల్లి విశ్వనాథపురం రైల్వే బ్రిడ్జి యొక్క నిధులను జనరల్ ఫండ్ నుంచి 10/2/26 తేదీ జనరల్ సర్వసభ్య సమావేశం నందు పాలక మండలి అంతా కూడా తీర్మానించడం జరిగింది. మరి నిధులు కార్పొరేషన్ నుంచి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నిధులు ఇవ్వడానికి సిడిఎంఏకి రాసినప్పుడు వాళ్ళు గవర్నమెంట్కు నుంచి పర్మిషన్ తీసుకునే సమయంలో అక్కడి నుంచి నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. 5-6 కిలోమీటర్ల చుట్టూ తిరుక్కొని రావాల్సి వస్తుంది. దాదాపు 30,000 మంది జనాభా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దీని మీద స్పందించాలా. అలాగే అతను కూడా మన జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కొంత పాక్షిక అమౌంట్ 1 కోటి రూపాయలు ఇచ్చి ఒక 4 బిల్డింగ్స్కు తొలగించి పనులు ప్రారంభించాలని చెప్పి కమిషనర్ గారిని కోరాము. మరి దానికి కూడా జేసీ గారు కూడా పర్మిషన్ తీసుకుంటామని చెప్పారు. ఏది ఏమైనా కూడా తక్షణమే మరి కార్పొరేషన్ చేస్తుందా లేకపోతే గవర్నమెంట్ చేస్తుందా, ఈ సమస్య అయితే చాలా సంక్లిష్టమైనటువంటి సమస్య కాబట్టి ప్రజల పక్షాన మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఓపెన్ చేయాలా, లేకపోతే కార్పొరేషన్ ముందు పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ధర్నాకైనా నిరాహార దీక్షకైనా కూర్చొని, ఎందుకంటే ప్రజల సమస్యను నెరవేర్చేంత వరకు కూడా వెనుకాడం. అయితే ఏది ఏమైనా కూడా కమిషనర్ గారు కూడా మళ్ళీ పర్సనల్గా కలెక్టర్ గారిని కలుస్తా అని చెప్పాడు. మేము ఈ సమస్యను గౌరవ ఎంపీ శ్రీ అవినాష్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. మరి అవినాష్ రెడ్డి గారికి కూడా లెటరు డైరెక్ట్గా కలెక్టర్ గారికి పెట్టి ఈ సమస్యను వెంటనే పూర్తి చేయాలని చెప్పి, ఈ బ్రిడ్జి యొక్క పనులు పూర్తి చేయాలని చెప్పి ఎంపీ గారితో కూడా ఆయన కూడా కలెక్టర్ గారిని కలిసి ఈ సమస్యను పరిష్కరించేదానికి కృషి చేస్తాం. కాబట్టి ఏది ఏమైనా కూడా అధికారులు స్పందించాలా, లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కడపలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జాతీయ పురస్కారం దక్కించుకుని నగరవాసులకే గర్వకారణంగా నిలిచింది. న్యూఢిల్లీకి చెందిన జాతీయ ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ మరియు ఎడ్ మిర్రర్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో 50 ఉత్తమ విద్యా సంస్థల ఎంపిక నిర్వహించారు. ఈ జాతీయ పురస్కారానికి కడపకు చెందిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సిటీ విభాగం ఎంపికైంది. జాతీయ స్థాయిలో ఈ ప్రతిష్టాత్మక ఉత్తమ పాఠశాల అవార్డును విద్యా సంస్థల డైరెక్టర్ వివేకానంద రెడ్డి బెంగళూరులోని రమదా హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అవార్డు పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి అధ్యాపకుడికి, విద్యార్థులకు ఇంకా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డును స్వీకరించడం ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. దేశ నలుమూల నుంచి వచ్చిన అతిథుల ముందు వైఎస్ఆర్ కడప జిల్లాకు అవార్డు రావడం వల్ల ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఆయన వివరించారు. రాబోయే కాలంలో విద్యార్థులలో సరైన సంస్కరణలు, పట్టుదల, క్రమశిక్షణ వచ్చేలా తమ కార్యాచరణ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వివేకానంద రెడ్డిని పాఠశాల ప్రిన్సిపల్ హరికృష్ణ, ఇన్ఛార్జ్ సంధ్యారెడ్డి, ఏవో చంద్రతో పాటు అధ్యాపకులు పూలమాలలతో, శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. Thank you very much, National School Awards Committee, who has selected me, and we are so proud of us, International Delhi Public School. మన జాతీయ స్థాయిలో ముఖ్యమైన 50 పాఠశాలల్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కడప విభాగానికి రావడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఆ ట్రోఫీని కూడా నేను తీసుకోవడం ఇంకా గర్వకారణంగా ఉంది. సో హ్యాపీ దట్ ఐ హావ్ బీన్ సెలెక్టెడ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ అదర్స్ ఆల్సో గాట్ దిస్ అవార్డ్. ఇంకా ముందుకు చాలా మంచి ప్రయోగాలు తీసుకొని వచ్చి విద్యార్థులను ఇంకా పైకి తీసుకొచ్చి వారికి మంచి సంస్కారం, దాంతోపాటు విద్యా ప్రమాణాలు పెంచాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రతి ఉపాధ్యాయుడికి కూడా ఈ ముఖ్యమైనటువంటి బహుమతి చెందుతుంది. అందరి విద్యార్థులకు కూడా ఈ అవార్డు చెందుతుందని గర్వంగా తెలియజేసుకుంటూ జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మౌలిక వసతుల కల్పనతో పాటు కడప నగరాభివృద్ధి లక్ష్యంగా పనుల నిర్వహణ. పుట్లంపల్లి చెరువుకట్ట అప్రోచ్ రోడ్డు పనుల భూమి పూజలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల వెల్లడి.
వైసీపీ అధినేత మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదో పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ జగన్ తీరుపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మండిపాటు. కడపలో టిప్పు సుల్తాన్ పేరు గాని విగ్రహ ఏర్పాటు ఆలోచన గాని సత్వరమే ఉపసంహరించుకోవాలి. ఆందోళన కార్యక్రమంలో బీజేపీ, వీహెచ్పీ నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.